అది వెళ్ళలే ఇంకా ఇదేనా మహిళా పిల్లలు ఆమె మాత్రం కూడా ఇంప్రూవ్ కాలే పాప కొంచెం కూడా జ్వరం వచ్చి మెదడుకి ఎక్కింది మెదడు ఏం మాత్రం పని చేస్తలేదు పాపది ఓన్లీ గుండెనే కొట్టుకుంటుంది అని చెప్పారు 11కి అనిపోయింది మొన్న నైట్ వెంటిలేటర్ల మీదనే ఉంచారు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఈమె గింతే అమ్మ చెప్పలేము ఇక వెంటిలేటర్ మీద ఉంది కదా అని సార్లు కూడా అన్నారు అక్కడ ఇక్కడ కూడా అడిగొచ్చినాం కరీంనగర్లో మీరు ఉంచాలనుకుంటే ఉంచండి లేకపోతే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి పాపనంటే ఇక్కడనే ఉండండి సార్ హాస్పిటల్ కూడా తీసుకుపోమన్నారు కానీ అక్కడ దాకా ఛాయిస్ ఇయ్యలేరు రెయిన్బో హాస్పిటల్ దాకా తీసుకుపోతామని అనుకున్నాం ఆల్రెడీ ఫోన్ కూడా రెయిన్బో హాస్పిటల్ సార్ ఫోన్ తోటి మాట్లాడినాం ఇక్కడి నుంచి సారు ఏదైనా చెప్తే అక్కడికి తీసుకుపోవచ్చు సీరియస్ అని అన్నాడు కానీ సార్ కూడా అన్నాడు ఏమన్నా అంటే మనం ఏదైనా ట్రావెల్ చేయంగా చెప్పలేము గ్యారంటీ ఇవ్వలేము ట్రావెల్ చేయంగా ఇటువంటి ఆక్సిజన్లు మళ్ళీ అంబులెన్స్లో ఉండే తెలియదు ఇట్లా ఈ జలుబు రావడానికి గల కారణాలు ఏంటి? జ్వరం దానికి కారణాలు అది ఏమో చెప్పలేము సడన్గా స్పాట్ అది జ్వరం వచ్చుడు కానీ డాక్టర్లు ఏం చెప్పలేరు జాయిన్ చేసుకున్నారు జ్వరం అని అన్నారు జ్వరం అని అది స్టార్టింగ్ జ్వరం వచ్చింది జ్వరం కొంచెం జ్వరం స్టార్ట్ అయ్యి ఆమెకు ఫిడ్స్ లాగా వచ్చేసింది ఫిడ్స్ లాగా డైరెక్ట్ మైండ్ బ్లాక్ చేసేసింది ఇక ఫిడ్స్ వచ్చి డైరెక్ట్ మైండ్ బ్లాక్ చేసి ఇక ఆమెకు శ్వాస తీసుకోవడం బంద్ అయిపోయింది శ్వాస అనేది ఆగిపోయింది ఒక హార్ట్ బీట్ ఒక్కటే నడిచింది ఆమె బతుకున్న అంటే ఇంటి పక్క పోండి పిల్లాడు సేమ్ స్కూలు సేమ్ ఏజీ సేమ్ స్కూలు సేమ్ బస్సు
క్లాస్మేట్ సేమ్ క్లాస్. ఇంక వీళ్ళిద్దరికి ఏం సడన్గా ఏం జరిగిందో జ్వరం ద్వారా పిడుసు ద్వారా ఇట్లా వచ్చింది అని అనుకుంటున్నాం. దీనికి గురించి అంటే టెస్టులు కానీ ఏదైనా చేసి దాన్ని ఏంటో తెలుసుకోవాలని మీడియా ద్వారా తెలుసు. ఇది జ్వరం వచ్చిన వాళ్ళే 2 రోజులలో అయిపోయింది. నేను సీరియస్ అయింది పాప. మొన్న 18వ తారీఖు నుంచి అమ్మాయికి హర్షమిత అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళు హాస్పిటల్ వెళ్ళారు, వచ్చిర్రు. దాని తర్వాత మొన్న శనివారం నాడు నైటు ఆమెకు ఫిట్స్ వచ్చింది 11 గంటలకి. ఫిట్స్ వచ్చిందని చెప్పి అట్నే హాస్పిటల్ తీసుకొని పోయారు జగిత్యాలకి వెళ్తే అక్కడ నుండి మేము ఇక్కడ పట్టమని చెప్పంటే కరీంనగర్ తీసుకెళ్ళారు. కరీంనగర్ మన ప్రథమ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. ప్రథమ హాస్పిటల్లో అప్పటికే మేము మూర్చపోయింది, అంటే కోమా టైప్లో ఉంది. ఆమె హార్ట్ కొంచెం కొట్టుకుంటుందని చెప్పి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అట్లనే నడుస్తుంది ఆమెకు ట్రీట్మెంట్. తర్వాత మొన్న 3 days బ్యాక్ ఈ పిల్లాడు వీళ్ళ పాప వాళ్ళ ఇంటి వెనక ఉంటుంది అబ్బాయి ఇల్లు, కామని వరుణ్ తేజ్. ఈ అబ్బాయి కూడా ఫీవర్ వస్తుందని చెప్పి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 2 హాస్పిటల్ తిరిగారు. తర్వాత మళ్ళీ నైటు కరీంనగర్ తీసుకెళ్ళాడని చెప్పంటే పెటల్ సునీకర్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈ బాబు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇందులో జ్వరమా అంటే మలేరియా డెంగ్యూ అయితే ఏం లేదు, నార్మల్ రిపోర్ట్సే ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు ఒకటే స్కూల్, ఒకటే దగ్గర, ఒకటే క్లాస్ ఉన్నారు, మిలీనియం స్కూల్లో చదువుతున్నారు. మరి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేదైనా వైరస్ కానీ ఇంకేదైనా ఉందా అని చెప్పి వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. పూణేకి పంపించారు డాక్టర్స్. దాని తర్వాత ఇక్కడ గాంధీ హాస్పిటల్ కూడా పంపించారు. ఈ అబ్బాయి చనిపోయిన తెల్లారి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు వైద్య శాఖ అధికారులు అందరూ ఇక్కడికి పొలంలోకి వచ్చి ఇదంతా విజిట్ చేశారు. ఈ పరిసర ప్రాంతాలంతా విజిట్ చేసి తర్వాత క్యాంప్ కూడా తెల్లారి మేము అరేంజ్ చేయడం జరిగింది. మరోనాడు ఇక్కడ స్కూల్ పిల్లలు కావచ్చు, విలేజ్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా సరే ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాం. నేను నైటు మన అడిషనల్ డైరెక్టర్ గారు రావడం జరిగింది, వైద్య అడిషనల్ డైరెక్టర్ గారు నైట్ వచ్చి పరిసర ప్రాంతాలు వాళ్ళు కూడా చూసి ఇక్కడ వాటర్ శాంపిల్ కానీ అవన్నీ తీసుకోవడం జరిగింది. మేము కూడా ముందు నుంచే సీజన్ స్టార్ట్ అవ్వడం నుంచి శానిటైజర్ కానీ స్టార్ట్ చేసిన ఫాగింగ్ కానీ ఇలా ఆయిల్ బాల్స్ కానీ డ్రైనేజ్లు కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇక్కడైతే డ్రైనేజ్ మాత్రం ఏం లేదు ఈ ఏరియాలో. ఈ దోమల కారణమా మరి ఏందనేది ఇంకా రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత ఏదైనా చెప్తాం. ప్రజలైతే ఇప్పటి వరకు ఏం భయపడాల్సిన పని లేదని చెప్పారు అధికారులు. ఈరోజు కూడా మళ్ళీ క్యాంప్ ఉన్నది, ఈ విలేజ్ మొత్తం చూసుకుంటాం. ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుండే ఇంకా 10 days వరకు కొనసాగుతుంది ఇలాగే. పేరు 2 పాపను బాబు. వాళ్ళ అమ్మకి కూడా కొంచెం ఫీవర్ ఉందంటే వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు. అదే రోజు ఫీవర్ వచ్చిందంటే అతను కూడా తీసుకెళ్ళి అడ్మిట్ చేసినాం. ఇప్పటికీ ప్లేట్లెట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఆయనకు ఫీవర్ నార్మల్గా ఉంది. వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఫీవర్ ఉందంటే ఆమెను కూడా తీసుకెళ్ళాం. MCHలో అడ్మిట్ అయ్యి ఉంది ఆమె కూడా. ఆమె పరిస్థితి కూడా బాగానే ఉంది. ప్లేట్లెట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే ఇంకా వేరే ఈ ఏరియా నుంచి వేరే ఏరియా అయితే ఏం లేదు ఫీవరు. అన్నీ చెక్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. అందరూ చూస్తుంటారు వార్తాపత్రికల్లో, టెలివిజన్ ఛానల్స్లో 2 పిల్లలు పోరన్ల గ్రామం జగిత్యాల రూరల్ సంబంధించిన పిల్లలు చనిపోయిన వార్తలు అందరూ చూస్తుంటారు. దాని గురించి అందరూ ఆందోళన చెందుతూ ఉండొచ్చు. దీనికి సంబంధించి మనకు స్టేట్ లెవెల్ టీం అడిషనల్ డైరెక్టర్ NCBBDC మేడం డాక్టర్ పద్మజ గారు, స్టేట్ IDSP ఇన్ఛార్జ్ డాక్టర్ బాలాజీ గారు, స్టేట్ టీం, డిస్ట్రిక్ట్ టీం, DMHO మేడం అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తోని, గౌరవ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ సార్ ఇన్స్ట్రక్షన్స్తో మనం క్యాంప్స్ అన్ని పెట్టడం జరిగింది. తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లోకి నడుస్తూ ఉంది. సో టీం కూడా నిన్న వచ్చి టోటల్గా ఫస్ట్ నుంచి చివరిగా డిజీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం జరిగిందనే విషయాలు, అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ అయింది ఫీవరు, ఎక్కడ హాస్పిటల్ స్టార్ట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ అడ్మిట్ అయ్యారు, ఎన్ని డేస్ అడ్మిట్ అయ్యారు, తర్వాత ఆ డెత్ కారణాలు ఏందనేది ఆరా చేయడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆ శానిటేషన్ మీద అందరూ ఒక పర్సనల్ శానిటేషన్ మీద మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాటర్ ఆగకుండా చూసుకోవాలి, స్టాగ్నేటెడ్ వాటర్ ఆగకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా కూడా నీరు ఆగకుండా చూడాలి.
ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అట్లాంటప్పుడు మనకు ఈ దోమలు అనేటివి వృద్ధి చెందే అవకాశం ఉంది. పర్టికులర్గా మనకు డెంగ్యూ వైరస్ అనేది డే టైం బైటింగ్ మస్కిటో, అది ఏడిస్ ఈజిప్టి అనే ఒకటి మస్కిటో ద్వారా వస్తుంది. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడే మనకు ఈ దోమ అనేది గుడ్లు పెడుతుంది. ఒక్కొక్క దోమ అనేది మనకు 20 నుంచి 30 గుడ్లు పెట్టే అవకాశం ఉంది. సో కుట్టిన దోమ ఒక వైరస్ ఉన్న వ్యక్తిని కుట్టి మళ్ళీ వేరే వాళ్ళని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో డెంగ్యూ కూడా లాస్ట్ టైం మనము అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో, డిఎంహెచ్ఓ మేడం ఫాలోఅప్తో మనము 2024లో 294 కేసులు మనకు రావడం జరిగింది. 2024లో 2025లో మనం అన్ని మెజర్స్ తీసుకున్నాం. శానిటేషన్ మెజర్స్ కానీ, తర్వాత డ్రై డే చేయడము, తర్వాత ఫీవర్ సర్వే చేయడం, మందులు ఇవ్వడం, ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ చేయడం వల్ల మనము 27 కేసులు మాత్రమే నమోదైనాయి. సో ఈ సంవత్సరం కూడా అట్లాంటి యాక్టివిటీని మేము అన్ని డిపార్ట్మెంట్ కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా డెఫినెట్గా డెంగ్యూ కానీ అదర్ వైరల్ ఇల్నెస్ ఎదుర్కోవడానికి మన డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది.